తుఫాను దాటికి దాదాపు 10 రోజుల పాటు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఎస్సీల వారికి నష్టపరిహారం ఇవ్వకుండా మిగతా వారికి ఎలా ఇస్తారని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గడ్డ మంకయ్య అధికారులను ప్రశ్నించారు. బాధితులైన ఎస్సీలకు కూడా పరిహారం ఇవ్వాలంటూ ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ కులానికి చెందిన పలువురు ధర్నా నిర్వహించారు. ముత్తుకూరు మండల పరిధిలో తుఫాను బాధితులమైన ఎస్సీ కులానికి చెందిన తమకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తపరిచారు. తుఫాను బాధితులుగా ఉన్న మిగతా కులాల వారికి పరిహారం అందించి తమకు ఇవ్వకపోవడం ఏంటని తహసీల్దార్ను ప్రశ్నించారు. తుఫానులో దాదాపు 10 రోజుల పాటు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ తాము గడిపామని పేర్కొన్నారు. తక్షణమే వరద బాధితులైన ఎస్సీలను కూడా పరిహారం అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గడ్డ మంకయ్య డిమాండ్ చేశారు. ఈ మండలంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ముత్తుకూరు మండలాన్ని ప్రత్యేకించి మీరందరూ కూడా వరద తుఫాను నష్టపరిహారం అందజేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈరోజు 18వ తారీఖు నాడు సోమవారం రోజు గ్రీవెన్స్ డే సందర్భంగా తహసీల్దార్ గారి దృష్టికి అర్జీ తీసుకురావడం జరిగింది. వారు వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ మండలంలో ఉండేటువంటి పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే వరద తుఫాను నష్టపరిహారం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఈ మండలంలో ఉండేటువంటి మాలా, మాదిగా, బీసీ, ముస్లిం, మైనారిటీ, పేద ఓసీ కులాలందరికీ కూడా సమానంగా తుఫాను వరద నష్టపరిహారం అందజేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.